హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనది ఫిష్ కర్రీ అండి. ఇగో ఫిష్ గుడ్డు, చేప గుడ్డు అండి. ఇవన్నీ ఆయిల్ వేసి పోసుకున్నాను నూనెలో. ఇవి తాలింపు గింజలండి, తాలింపు వేయడానికి. ఇవి ఎల్లుల్లిలేమో ఇవి మన తాలింపు వేయడానికి బాగుంటుందండి. ఇవ్వండి తాలింపు గింజలు వేసుకుందాం. దాంతోపాటు ఒక కరివేపాకు రెబ్బ, ఇదిగోండి ఎల్లుల్లిపాయలు కచ్చా పచ్చడి దంచేసినాను. మంచి స్మెల్ వస్తుందండి. ఎల్లుల్లిపాయలు వేయగానే ఎల్లుల్లిపాయల స్మెల్ సూపర్గా వస్తుంది. సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. ఇవి కాస్త ఎర్రగా కానిద్దామండి ఎల్లుల్లిపాయలు. కొంచెం పసుపు వేసుకుందామండి దీంట్లో. దాంట్లో చేపలలో కూడా మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం వేసినాను పసుపు. ఇప్పుడు దీంట్లో కొంచెం వేస్తున్నాను. దీంట్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నదండి పేస్ట్. ఇది పేస్ట్ కూడా చేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని శుభ్రంగా కలుపుకుందామండి. సిమ్లో పెట్టుకొని కలుపుకుందాము. ఇట్లా ఇది ఉడకాలండి, మంచిగా వేగాలి, నూనెలో బాగా వేగాలి. సిమ్లో పెడుతున్నాండి ఇప్పుడు మంట. సిమ్లో పెట్టి వేగనిద్దాం. నేను దీంట్లో కొంచెం సాల్ట్ వేసిందండి. దీంట్లో ఫిష్లా మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం మీకు చూపించలేదు అది. మళ్ళీ దీంట్లో కొంచెం వేస్తున్నాండి, పడుతుంది. ఎందుకంటే మనకు పులుసు పోసుకుంటాం కదా, కొంచెం సాల్ట్ వేసినాను దీంట్లో. సాల్ట్ వేస్తే కొంచెం బాగా ఉల్లిపాయలు తొందరగా ఎర్రబడతాయి. నేను చేసే విధానం అయితే ఇదేనండి. నేను ఇట్లా చేస్తా, మీరు ఎట్లా చేసుకుంటారు? ప్రాంతానికి ఒక రకంగా చేసుకుంటారు, మనిషికి ఒక రకంగా చేస్తారండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటా. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. అది ఇట్లా సిమ్లో పెట్టేసినాను. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుందామండి. దాంతోపాటు ఇది కూడా మగ్గుతుంది. 2 టమాటాలు అండి, మీడియం సైజు టమాటాలు 2. ఇది కూడా కలుపుకుందాం. దీంతోపాటు ఇది కూడా మంచిగా వేగుతుంది నూనెలో. మూతలు వేస్తున్నా అండి కొంచెం సేపు. నాకు ఇవ్వండి టమాటా ఉల్లిపాయ బాగానే వేగిందండి నూనెలో. దాంట్లో 1 స్పూన్ కారం వేసిందండి మ్యాగ్నైజ్ చేసేటప్పుడు. దీంట్లో 1 స్పూన్ వేసుకుందాం, సరిపోతుంది. దీంట్లో మసాలాలో మిరియాలు కూడా వేసిందండి. మిరియాలు మన హెల్త్కి మంచిదని మిరియాలు వేసినాను. అవి మీకు చూపించలేదు మిక్సీ పట్టేటప్పుడు, దయచేసి ఏమనుకోవద్దు. మిరియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇంతేనండి వేసి, ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టినాను. అవి అందులో వేసినాయి మసాలాలు. ఇప్పుడైతే మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. కారం సరిపోతుందండి, చాలా కొద్ది వేసుకుందాము. పులుపు కదండి, ఇంతకు పడుతుంది. ఇప్పుడు వేసినంత కారము మన చేపలలో వేసిందండి కారం. అంటే అది ఇది కొంచెం తక్కువ, 2 స్పూన్లు అవుద్ది, సరిపోతుందండి. ఇది కారం పెద్దగా లేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేయాల్సి వచ్చింది. మసాలా వేగిందండి. ఒక్కొక్క చేప ముక్క దిమ్మిగా వరుద్దాం. ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేద్దాం. మంట సిమ్లో పెట్టేసి. ఇట్లా కూడా బాగుంటుందండి. తలకాయ మధ్యలో పెడదాం.
ఈ సైడ్కి ఫిష్ ముక్కలు. సిమ్ములో పెట్టి కొంచెంసేపు నూనెలో మగ్గనిద్దామండి. చూద్దామండి. చూడండి, నూనెలో ముక్కలు ఉడికిన ఇప్పటి వరకు. ఇప్పుడు హైలో పెడుతున్నామంట. పులుసు పోసేస్తుందండి. మెల్లగా ఇప్పుడు గంటతోటి కొంచెం, ఇప్పుడేనండి, గంట తర్వాత పెట్టొద్దు. ఇట్లా కదపాలి, కొంచెం ముక్కలను లేపాలి. అడుక్కుంటాయి కదండి ముక్కలు, ఇవి కొంచెం కదపాలి. ఇంతేనండి, ముక్కలను కదిపినాను కదా అటు ఇటు, ఇంతే. ఇంతేనండి. మనం సిమ్లో పెట్టేసి సన్న మంట మీద ఉడకనిద్దాం. మినిమం చేపల కూర కావాలంటే ఒక 20 నిమిషాలైనా టైం పట్టుద్దండి. కర్రీ టేస్ట్ చూసిండండి, ఉప్పు తక్కువ ఉన్నది. ఉప్పు వేద్దాము. ఇదిగోండి, ఇంత ఉప్పు పడుతుంది, కొంచెం తక్కువనే వేస్తాను. కల్లుప్పు కదండి, కొంచెం పులుపు ఎక్కువ ఉండే, ఇది మనం ఉప్పుదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒకసారి ఇట్లా కొంచెం మరీ గట్టిగా పెట్టి తిప్పొద్దండి, కొంచెం అటు ఇటు అంటే సరిపోతుంది. ఇక ఉప్పు వేసేసినాను, అది నిమ్మలంగా నిదానంగా ఉడుకుతుంది. ఎట్లా అంటే సిమ్లో పెట్టినాను, మంట హైలో పెట్టలేదు, మీడియంలో పెట్టినాను కాబట్టి ఇక వదిలేద్దాం. ఇక అదే ఉడుకుతుంది. ఉడికినాక చూసుకుందాం.